సార్ ఇంత జరుగుతుంటే మరి అంత అస్థిరంగా ఉన్న పరిస్థితుల్లో మీ పార్టీ నుంచి ఎందుకు అంతమంది వెళ్ళిపోయారు? అంటే సహజం అంటారా లేకపోతే ఎలా అర్థం చేసుకుంటారు దాన్ని? కాలం మారిందండి. పూర్వం కొన్ని ఎథిక్స్ ఉండేవి, ఏదైనా మారడం. బికాజ్ మీకు చాలా ఏళ్ళు టికెట్ రాలేదు అని చెప్తాను కదండి. ముందేవి గొడవలు వచ్చినా ఈ మధ్య ఆగి వెయిట్ చేసుకుండాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇమీడియట్లీ ఈ రోజుతో మనకేమొస్తుంది, దానివల్ల మన గెయిన్ ఏంటి అది. పూర్వం చూసారు ఈ క్రిమినల్ కేసులో వాళ్ళు ఉంటుంది మర్డర్ ఫర్ గెయిన్ అని. అని చంపేస్తే ఏదో లాభం ఉంటే ఏదో చంపి అంటే ఇప్పుడు అది కాదు. అలాగా ఏదో ఒకటి చేసేసి మనం గెయిన్ మనం లాభం పొందాలని తప్ప ఎథిక్స్ కానీ ఆలోచన కానీ ఏం లేదు. వెళ్ళిపోవచ్చు, పార్టీ మారవచ్చు, తప్పుగా కాదు, మారు నీ ఇష్టం. ఆ పదవిని రాజీనామా చేసి మారిపో. ఇవి నేను రాజీనామా చేస్తున్నాను మారిపోతున్నాను, మారిపో. తొందరగా వెళ్ళడం ఎథికల్ కాదు. ఎథికల్ కాదు. దాంతోపాటు మళ్ళీ మంత్రులు చేయడం ఈ రాష్ట్రంలో అయితే ఇంకొంత ఎక్స్ట్రా. మంత్రి పదవి లేకుండా నేను కూడా మంత్రి చేయొచ్చు, కానీ 6 నెలల్లో నేను వచ్చి అవ్వాలి. వాళ్ళు ఎన్నికైనప్పుడు రాజీనామా ఇచ్చేసి మంత్రి చేసి మళ్ళీ 6 నెలలు ఎన్నిక తప్పే ఉంది. అవకంటే ఇంకా సంవత్సరాల పాటు ఉంటే అది ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం. అందుకని వచ్చే ప్రభుత్వాలు ఇంకెంతకంటే దారుణంగా ఉంటే అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి మనం కొంతవరకు సమయం పాటించాలి. అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం ముందు ఏం మాట్లాడినప్పుడు కూడా అధికారంలో వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు దాన్ని గౌరవిస్తూ, దాన్ని ఆచరిస్తూ, దాన్ని రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసి చేయవలసిన పని. అదే కదా మనం ప్రమాణ స్వీకారం చేస్తాము. మనం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి ఇంకా అవన్నీ మానేసుకుని ఈ దేశాలు ఏమీ లేకుండా, రాగద్వేషాలు లేకుండా మీ అంత పరిపాలిస్తాను, రాజ్యాంగంతో అనుసరించి చేస్తాను కదా చెప్తాను. మరి అవన్నీ ఏమైపోతాయి? ఏముండవు. ఎంతసేపు వాడి మీద ఏమనంటే వాడి మీద ఒక అపార్ట్మెంట్ వేసేయడం, మాట్లాడడం, చేయడం అని చేస్తాను. వ్యవస్థ మారిపోయిందంట. సరే, ఇప్పుడు మీరున్న పార్టీలో మీరు 2-3 సందర్భాల్లో 2 మెట్లు దిగి వచ్చాను ఈ పార్టీకి అన్నారు. అంటే బహుశా జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీకి రావడం అనే ఉద్దేశంతో మీరు అది ఒకటి. అదొక యాంగిల్ అయినా అవ్వచ్చు. రెండవది ఏంటంటే మీరు ఇందాక మాట్లాడారు చూస్తారా, మీరు పిసిసి చీఫ్ ఉమ్మడి రాష్ట్రాన్ని చేసి స్థాయి వచ్చారంటే అందుకని నేను 2 మెట్లు దిగి. ఎందుకంటే ఇంకా నేను అది ఉన్నాను అనుకుంటే ఆ మైండ్ సెట్లో ఉంటా. ఆ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. అది నేను ఇప్పుడు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంటే పోసుకుంటుంది. దానికి మీరు తిరిగి అక్కడికి వెళ్ళాలనే ఆలోచన అలా ఉండదు. అంటే సహజంగా అసలు అలా ఉండదా? మంచి జోక్స్ వేస్తున్నాను అది. ఎందుకంటే ఇవాళ నా మైండ్ సెట్ నేను అక్కడ లేను. ఎందుకు 2 స్టెప్స్ దిగి ఉన్నాను. ఇవాళ నా ఎజెండా ఒకటే, నా కార్యక్రమం ఒకటే. నాయకత్వం ఇవాళ రాష్ట్రం ఆ నాయకత్వంలో మొన్న 46% వచ్చి అధికారం రాకపోయింది. అంటే దగ్గర 50%, 49.9% వచ్చి ఆగిపోయింది. మాలాంటి వాళ్ళందరూ 10 మంది వచ్చి ఆ 1% కానీ ఇస్తే అది సక్సెస్ అవుతాం అనేది మా తాపత్రయం. అది. సో మీకు బలమైన నమ్మకం అయితే ఉంది 2019 ఎన్నికలపై. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు సార్ మీ పార్టీలో, అంటే పూర్వ పార్టీలో? కాంగ్రెస్ ఉన్నారండి. రాజ్యసభ మెంబర్ కదండి. ఇంకా అంటే యాక్టివ్గా లేరు కదా. నేను అడగడం ఉద్దేశం, మన రాజ్యసభకి వెళ్ళినట్టున్నారు కదా, చూశాను టీవీలో. అదే యాక్టివ్గా ఈ మధ్య నేను కలవలేదు. అంటే కలిసేవారా సార్ 150 మీరు? అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అభిమానంగా ఉండేవారు? చాలా నేను అందరితో అభిమానంగా ఉండేవాడిని అండి. మీకు ఉంది, కానీ అవసరం వస్తే దులిపవతలు పెడతాను. మరి ఫ్యాక్ట్ ఉన్నప్పుడు లేకపోతే లీడర్షిప్ మనం మెయింటైన్ చేయడం కష్టం. నాయకత్వాన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, నిస్సంకోచంగా చెప్పాలి, కార్యక్రమం జరిపించాలి. మళ్ళీ అందరితో కూడా ఆప్యాయతగా అభిమానంగా ఉండాలి. కానీ లీడర్షిప్ సిస్టమ్ మాత్రం మాత్రం ఫండమెంటల్గా నేను ఎప్పుడు కూడా ఉంటాను. నేను నాయకత్వం వచ్చినప్పుడు నేను కింద వాడిని ఎవరిని ద్వేషించకూడదు. కింద వాడిని వచ్చి నేను వచ్చి ఎంతసేపు కోపం రావచ్చు, కోపం ఉండొచ్చు. కోపం వస్తే వెంటనే చెప్పి దాని మీద తీసివేస్తారు. కానీ ద్వేషం మాత్రం ఉండకూడదు. ద్వేషించామా ఆడికి మనకి మనుగడ ఉండదు. ఆ కార్యకర్తకి పాపం వాడికి ఇబ్బంది పడిపోతాడు వాడిని. అందుకని ఎప్పుడు కూడా నేను ఉన్నప్పుడు ఏదైనా కోపం వచ్చి అంటే దెబ్బడం మళ్ళీ వెంటనే ఫోన్ చేసి పిలిచి దాదా ఏదైతే మళ్ళీ రెక్టిఫై చేసుకుందాం ఉన్నామని చెప్పి నేను అలా చెప్పేవాళ్ళం. అది చిన్నవాడైనా పెద్దవాడైనా సరే అది నేర్చుకున్నారు. అది అవసరం. రాజశేఖర్ గారు చూశాను. రాజశేఖర్ గారికి ఎవరి మీద కూడా లైక్స్ ఉండవు, అంతా ఒకటే. ఎవరి మీద కూడా ద్వేషాలు ఉండవు, అంతా ఒకటే.
కాకపోతే ఇష్యూ బేస్డ్గా ఆ రోజు తప్పు చేస్తే దెబ్బకి కోపం వచ్చింది, మళ్ళీ వెంటనే దాన్ని ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ప్యాచప్ అయిపోయేది నిమిషంలో. పెద్ద పెద్ద వాళ్ళు స్టేట్మెంట్లు చూసాను కదా ఆ రోజు ఆయన మీద. సోకాళ్ళు ఆయనకంట ఒక 4-5 సంవత్సరాలు పెద్ద అందరూ ఆయన మీద ఎక్కడో దగ్గర ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎగ్నెస్ట్గా. తర్వాత మళ్ళీ రెడ్డిఫై చేసుకుని ఈయన ఫోన్ చేసి అన్న ఏంటి అది అని ఇవ్వరు, లేదా ఆలే వచ్చి తప్పైంది రాజశేఖర్ ఏదో కోపంలో అన్నానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా అని మనం చూసాం కదా. ఆ లైన్ అది కాదే అవసరం. మీ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడినప్పుడు అధ్యక్షుడితో మాట్లాడుతున్నట్టు ఉంటుందా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తనయుడు అలాగే మీరు అంటే అది బయటకు వస్తూ ఉంటుంది కానీ మాట్లాడిన అధ్యక్షుడు అదే 1-to-1 కూర్చుని పవర్ స్ట్రగుల్ లేదా సార్? అంటే టాప్ లీడర్స్ అసలు ఎక్కడ ఎప్పుడు ప్రాంతీయ పార్టీ ఒకటేనండి, మిగతా సున్నాలు. పార్టీ లోపల అంటే ఈక్వేషన్స్ ఏమి ఏముండదు అందరికీ. ఈ విషయం ఇష్యూ బేస్డ్గా ఆయన ఎండార్స్మెంట్ చేసే వాళ్ళు ఆ పని వరకు వాళ్ళు చూసుకుంటారు అంతే తప్ప అక్కడ ఏముండదు. సో ఇప్పుడైతే 2019 సార్ ఎన్నికల గురించి మనం మాట్లాడాం కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఒక ధీమా మీరు వ్యక్తం చేస్తున్నారు. నేను వ్యక్తం చేయట్లే, ప్రజలు అనుకుంటున్నారంటే వాట్ ఆర్ ద 2-3 ఫ్యాక్టర్స్ సార్? అంటే ఫ్యాక్టర్స్ ఇవే. ప్రజెంట్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు ఏమని, ఇగో ఎన్నికలప్పుడు ఈ మాటలు చెప్పారు, లేదు అవి పక్కన పెట్టుకున్న రోజు కూడా నాకు ఇలా కావాలి, నిన్న ఇలా జరిగింది, నేను ఈ వెల్ఫేర్ స్కీమ్స్ నాకు ఈ రకమైన కార్యక్రమాలు నాకు వచ్చాయి, నాకు చిన్న ఇబ్బంది వచ్చిన ఆరోగ్యశ్రీ ఉండేది, హాస్పిటల్కి వెళ్తే నన్ను రక్షించేవారు, మా అబ్బాయి వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకునేవాడు, ఇవాళ వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అవ్వట్లేదు, దానికి బ్యాన్ పెట్టారు, దానికి లిమిట్ పెట్టారు, ఇది ఫీజు లిమిట్ పెట్టారు తెలుసా మీకు? పెట్టారు. ఆ మిగతా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. ఇంతకుముందు ఏదైనా ఆకలేస్తే ఎన్ఆర్జీఎస్ ఉండేది, దాంట్లో వచ్చి పని చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వచ్చి నీరు చెట్టు కార్యక్రమం కింద వచ్చి పెద్దలే పొక్కులు పెట్టి తప్పుకొని వాళ్ళే తినేస్తున్నారు ఈ డబ్బంతా. వాళ్ళకి తినడానికి ఉపాధి లేదు. ఉప్పుని ఏదైనా చూద్దాం చేసి వ్యవసాయం చూద్దాం అనుకుంటే వాటికి వచ్చి కాలమాన పరిస్థితులు బాగులేవు, ప్రభుత్వం తాలూకా సపోర్ట్ లేదు, సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఇవన్నీ ఇబ్బందులనే ఉన్నాయి వాళ్ళకి. ఎంతసేపు ఏ ఒక్కటి లేదు కదా. ఏం చేస్తారు? కామన్ కావాల్సింది ఏదో వస్తుంది చెప్పండి. ఎంతసేపు వీళ్ళు డాంబికాలు, వీళ్ళ మాటలు, వీళ్ళ అవినీతి కార్యక్రమాలు ఇవన్నిటిని కూడా మొన్న ఎప్పుడో చూశాను. వీళ్ళు చెప్తున్నారు, గొప్పగా చెప్తున్నారు, నదులు అనుసంధానం చేస్తామని చెప్తున్నారు, పట్టిసీమ తీసుకొచ్చామని చెప్తున్నారు. నదులు అనుసంధానం చేసి పట్టిసీమ తీసుకొచ్చారంట. మన రబీలో వచ్చి యావరేజ్ ఎప్పుడు లాస్ట్ 4 yearsలో జరిగిన దానికంటే 4,50,000 ఎకరాలు తక్కువ వచ్చి సోయింగ్ అయింది. అంటే డిమానిటైజేషన్ దెబ్బ అని కూడా అన్నారు. తర్వాత డిమానిటైజేషన్ వచ్చినప్పటికి అప్పటికి అయిపోయింది, నాట్ వేయడం అయిపోయింది. అంటే మరి అనుసంధానం చేస్తే మరి ఎందుకు రాలేదండి? అంటే అది కాదు, కరెక్ట్ కాదు, వాళ్ళు చేస్తుంది అంతా తప్పదు. అంతగా డిమానిటైజేషన్ కూడా అన్నారు, నేను నా వల్లే రద్దు చేశారు 1000 నోట్లు అన్నారు. మళ్ళీ 2,000 రూపాయల నోటు వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ ఇది ఎందుకు పెట్టారు అన్నారు, మళ్ళీ తర్వాత వచ్చి అన్నారు, మళ్ళీ ఆయన మాట్లాడుతున్నారు. వ్యవస్థలో వచ్చి మార్పులు అవసరం, నేను కాదనలే, ప్రతిదానికి వ్యవస్థలో మార్పు అవసరం. కానీ ఆ మార్పులకు అనుగుణంగా ప్రజల మైండ్ సెట్ని కూడా మనం ప్రజలను కూడా మోటివేట్ చేసి అవకాశాలు కల్పించి అప్పుడు మార్పులు చేర్పులకి మనం ముందు అలాగే ఫెసిలిటీలో తీసుకెళ్ళాలి. ఓవర్ నైట్లో చేద్దాం అనుకుంటే చాలా ప్రమాదం. కానీ ఒక్క మాట మాత్రం అనిపిస్తారు, మీ పార్టీ అధ్యక్షుడు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఇష్యూ బేస్డ్గా పోరాటాలు, ఏవో ధర్నాలు అవి ఇవి అవుతూనే ఉన్నాయి మీ పార్టీ తరఫున. కానీ మీడియా కొంచెం అందుబాటులో లేరనే ఒక సద్విమర్శ. మీడియాకి అందుబాటులో ఏంటి? ఆయన వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆయన పర్యటనలో ఉంటారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట అవసరమే కదా. మీరు అడిగిన దానికి సమాధానం కంటే ఆయన అభిప్రాయాలు చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు నెలకు 2-3 సార్లు కంపల్సరీ ఆయన టూర్స్లో ఉంటారు. ఒకసారి అయితే నెల 30 రోజులు కూడా టూర్లో ఉంటాడు. అప్పుడు రోజు కలుస్తున్నారు కదా. ఇంకా అందుబాటులో అంటే ఇంకే రకంగా అందుబాటులో? చంద్రబాబు నాయుడులో రోజు అబద్ధాలు చెప్పుకొని ఉండాలి. చెప్పిందే చెప్పి మీ కోపం వచ్చి మీకు తీసుకొచ్చి మీరు లేచిపోతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ మధ్య కొత్త ఏదో చదివాను, మొన్న ఇప్పుడు లైవ్ చూస్తున్నాను. ఇంక ఈ మధ్య మీకు హితబోధలు చెప్తున్నారు ఆయన. మరి మీకు అలాంటి మరి ఇంకా మీకు అలాంటి క్లాసులు కావాలా? మరి చెప్పండి. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అలాంటి హితబోధలు చేయాలని కోరుకుంటున్నారా మీరు? చెప్పండి. అది కాదు కదా. ఆయన పని వరకు ఆయన మాత్రం ఇష్యూ బేస్డ్గా అవసరం వచ్చినప్పుడు మీడియా దగ్గరికి వస్తున్నారు, అవసరం వచ్చినప్పుడు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు,
చేస్తున్నారు. అన్నీ కూడా టైంలీ ఏది కూడా మారట్లేదు. మేము అన్నీ కూడా పోరాటం చేస్తాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ ఉందండి, ప్రధానమైన అంశం ఈ రాష్ట్రానికి. కానీ వస్తుందా సార్? అసలు అందరూ విసిగిపోయారు. బికాస్ విని 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 ఇది మీరు వీళ్ళు ఎలాగో ఇవ్వరు అని తెలిసిపోయింది. ఒక దీనికి వచ్చేసారు. ఏం చేస్తారు? తెలంగాణ వస్తుంది నమ్మేమంటే రాష్ట్రం ఇడుతుంది. అది పాపమా పుణ్యం మీరే చెప్పాలి. అంటే పాపమా పుణ్యం అని పక్కన పెట్టండి. మీరు వస్తుందా అండి, నమ్మకం ఉందా అండి? మీకు ఇవ్వరని చెప్పేశారు కదండి, అన్నారు కదా. తెలంగాణ ఇస్తారని అవ్వడం చెప్పారు. పోరాటం చేస్తున్నారు, రావాలని ఒక కాంక్ష ఉంది, వాళ్ళకి ఒక పట్టుదల ఉంది, ఒక ఒడిపు ఉంది. దాంతో పాటు అన్ని పార్టీలు కలిసాయి, అందరూ కలిశారు, నాయకత్వాన్ని ఎదిరించారు, చేశారు, సాధించారు. అలాగే కూడా మనం కూడా అన్ని పార్టీలు కలిసి అక్కడ వచ్చి అధికార పార్టీ వచ్చి ఇవాళ భాగస్వామి పార్టీ ఇస్తావా సస్తావా అని కూర్చుంటే ఇది ఎందుకు రాదండి? ఇది ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అధికార పక్షం వచ్చి అక్కరిద్దని చెప్తుంటుంటే పోరాటం చేయనివ్వట్లేదు కదా. అందుకన్నా చేయనిపోయినా చేస్తున్నాం మేము ప్రజల తరఫున పోరాడుతున్నాం. అధికార పార్టీ వచ్చి వద్దు అక్కరిద్దు మాకు అని ఒక ప్రతిపక్ష అధికార పార్టీ చెప్తుంటుంటే మరి మీద వాళ్ళు ఎందుకు వింటారండి? ఆ రోజు తెలంగాణ అంశం వచ్చినప్పుడు వచ్చి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కలిసి యావత్తు అన్ని పార్టీలు కలిసి ఒకే స్లోగన్లో వచ్చాయి. అది ఏ పార్టీ అయినప్పటికి కూడా. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్లో ఉన్న మా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కావాలని కోరుకున్నాం. ఆ పుణ్యం ఈ పోరాటం చేసిన వాళ్ళదంటారా, ఇచ్చిన వాళ్ళదంటారా? తెలంగాణ మేబీ బౌద్ధ పార్టీ రేపు ఉన్నదండి. మేము పోరాటం చేస్తున్నాము, టీడీపీ కూడా పోరాటం చేస్తుంది, బీజేపీ పార్టీ ఇచ్చింది అనుకోండి. ఇచ్చిన వాళ్ళకి బీజేపీ సులభం సాధ్యం అంటారు. ఎందుకు అవ్వదండి? ఎందుకు అవ్వదు? ఇచ్చిన రాష్ట్రాలు కానీ ఎందుకు అవ్వవు? వాటికంటే వీటికి వచ్చి మీరు అనొచ్చు, వాటికన్నిటికీ ఒక స్పెషల్ రీజన్ ఉందని అనొచ్చు, ఏదో ఇలిస్టేట్ అనో లేకపోతే ఇంకొక నేపథ్యం ఉందనొచ్చు. మంది కూడా ఉంది కదండి. మంది కూడా ఏంటి, ఒక సుదీర్ఘంగా ఎంతో సౌభాగ్యంగా ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని ఈ 13 జిల్లాలు వేరు చేయడం వల్ల, ఒక రాజధాని కూడా లేకపోవడం వల్ల, లేదు ఒక పక్కన ఎట్టివేయడం వల్ల, నెక్స్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా హైదరాబాద్ మీద కేంద్రీకృతం అయిపోవడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కల్పించాలి ఉద్దేశంతోనే కదా ఆనాడు ప్రభుత్వాలు అది ఇచ్చింది. కారణం అదే కదా. మరి అవి ఇచ్చిపోతారుగా ఇవాళ రాజకీయం వాళ్ళకి ఎంతసేపు చెప్తున్నాను కదా. దీనికంటే వాళ్ళకి స్వాస్థ్యమైన దీర్ఘకాలమైన ఆలోచన కంటే ఈ రోజుకి మనకి ఏ లబ్ధి వస్తుంది, ఏ రకంగా మనం వచ్చే అవినీతితో కార్యక్రమాలు చేసుకోవచ్చు అని, ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులు మనం సంపాదించుకోవచ్చు, ఏ రకంగా ఓటు నోటు కేసు ఏదైతుందో దాని నుంచి బయటపడవచ్చు, వీటి గురించి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు రాజకీయాల్లోకి వచ్చి టాలెంట్ ఉంటే వస్తాడు, అవకాశం ఉంటే వస్తాడు, ఆయన కూడా వస్తాడు. తండ్రి కొడుకున్నట్లు కొడుకు వచ్చేయడానికి అవకాశం ఉండదు. ఆయనకు కూడా అది ఉండాలి కదా. ఆయనకి ఉండి ఆయనకి పటుత్వం, ఆయనకి కమిట్మెంటు అవన్నీ ఉంటే వస్తాడు. అంతపాటు ఉన్న మనుషులకి నాకు కనిపించలేదు చూస్తుంటే. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.